మీ అందరికీ స్పార్క్ సినిమా నుంచి లేఖ లేఖ సాంగ్ ఈవెంట్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పార్క్ సినిమా నుంచి ఈ పాటికి రిలీజ్ అయిన ప్రతి పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాం. డీ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లీలా రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, ఏఆర్ అశోక్ కుమార్ గారి సినిమాటోగ్రఫీలో, హేషం అబ్దుల్ వాహబ్ గారి మ్యూజికల్లో, ఈ పాటికే ఆయన మ్యూజికల్లో వచ్చిన సాంగ్స్ చూసాం. ఖుషి కానివ్వండి, హాయ్ నాన్న కానివ్వండి, అండ్ ఇప్పుడు స్పార్క్. అసలు ప్రతి పాట అండ్ ట్రైలర్లో చూసిన బీజిఎం అదిరిపోయిందనే చెప్పాలి. అడ్వాన్స్గా టీమ్కి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. విక్రాంత్ గారు అల్టిమేట్ ఉంది. అండ్ మరికొద్ది సేపట్లో లేఖ లేఖ అన్న సాంగ్ని చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మాకు అనంత శ్రీరామ్ గారితో. సో ఆయన ఈ మధ్య ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారో చూసాము. ఆయన మాటలే కాదు, పాటలే కాదు, ఆయన స్టెప్పులు, ఆయన మాట్లాడే విధానం ఎంత ఒకసారి అనంత శ్రీరామ్ గారికి మైక్ ఇస్తే ప్లీజ్. ఎస్, సో స్పెషల్గా ఇప్పుడున్న అమ్మాయిలకి డెడికేట్ చేయాలి అంటే ఇప్పుడు వెంటనే ఏ పాటని డెడికేట్ చేస్తారో, ఆర్ఎల్స్ కొత్తగా లిరిక్స్ ఏమైనా చెప్తారా, లేదంటే ఏదైనా కవిత్వం చెప్తారా? ఇప్పుడున్న అందమైన అమ్మాయిలుగా అన్నారు కాబట్టి అందం ఉండాలి ఆ పాటలో. అందుకని ఏమాందం ఏమాందం భామా నీకు భువితో ఏమి సంబంధం, ఏం సంబంధం, గ్రామాలలో ఏ నగరాలలో ఈ మాదిరందాన్నిలా ఏ మానవుడు చూడని లేదే, నీ సొగసే ఇలకే ఓ గ్రంథం. ఇంతకన్నా అంకితం ఇవ్వగలను నేను. ఒక్కసారి ఈ పాటను మీరు స్క్రీన్ మీద ప్లే చేస్తే అనంత శ్రీరామ్ గారితో ఆ హుక్ స్టెప్ చేయించాలని మేము డిసైడ్ అయ్యాము. అంటే ఒక్కడనే చేయడం అలవాట్లేదు నాకు. సార్ ఫస్ట్ ఓకే పిలిచేద్దాం. ఓకే, లెట్ మీ ఇన్వైట్ లేటెస్ట్ సెన్సేషన్ విక్రాంత్ గారు. మాకు హుక్ స్టెప్ రాదు కాబట్టి మీరు కొంచెం లెట్ మీ ఇన్వైట్ విక్రాంత్ రెడ్డి ఆన్ ది స్టేజ్ ప్లీజ్. మన అమ్మాయిలందరూ ఇక్కడికి వచ్చేస్తే లైన్గా నిల్చొని మనం ఆ హుక్ స్టెప్ చేసేద్దాం. శ్వేత, నేహ, ప్రియా. థ్యాంక్ యూ విక్రాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అమ్మాయిలు హ్యావ్ యువర్ సీట్. అండ్ ఇప్పుడు ఈ పాట గురించి స్పెషల్గా మీతో మాట్లాడాలి. ఎవరిని ఊహించుకొని ఈ పాట రాశారు అండ్ ఇంత సడన్గా ఇంత అద్భుతమైన లిరిక్స్ రావడానికి రీజన్ ఏంటి? 3 ఆప్షన్స్ ఇవ్వమన్నారు నాకు. ఓకేనా? ఫస్ట్ మీ క్రష్, స్కూల్ క్రష్, కాలేజ్లో గర్ల్ ఫ్రెండ్ లేదా వైఫ్. సో ఎవరిని ఊహించుకొని ఈ పాటను రాశారు? వీళ్ళ ముగ్గురులో ఎవరిని ఊహించుకున్నా ఇంత అందమైన పాట వచ్చేది కాదు. అయ్యయ్యో దేవుడా, ఇంత మాట అనేసారు. ఇంటికి వెళ్ళాక భోజనం పెట్టాలి ఆవిడ గారు. స్విగ్గీలో ఉన్నాయండి మాకు. అయ్యయ్యో స్విగ్గీలో ముఖ్యంగా ఆ మొదటి లైన్ చూస్తేనే అర్థం అవుద్ది. ఏమా అందం ఏమా అందం భామా నీకు భువితో ఏమి సంబంధం. అంటే ఈ భూమి మీద ఉన్న ఏ అమ్మాయికి ఈ పాటతో సంబంధం లేదని అర్థం. అబ్బాయిలందరి బాధ మాకేంటో అందమైన అమ్మాయిలు కనపట్లేదు అనుకున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి లోపలికి వస్తుంటుంది. ఆ అమ్మాయినే ఊహాసుందరి అంటారు. ఆ ఊహాసుందరిని ఊహించుకుని ఈ పాట రాశాను కాబట్టి ఇంత అందంగా వచ్చింది. ఓ మై గాడ్. అండ్ నెక్స్ట్ ఇది ఇది మాయా అన్న సాంగ్ ఉంది కదండి సార్. సో దాని గురించి 3 పాటల గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు. స్పెషల్గా సాంగ్ లాంచ్ ఈవెంట్ కాబట్టి సో దీని వెనక్కున్న స్టోరీ ఏంటి? ఇది ఇది మాయా యూట్యూబ్ కామెంట్స్లో నాకు విక్రాంత్ గారు ఒక అందమైన కామెంట్ నాకు షేర్ చేశారు. ఒక ఐన్స్టీన్ అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ పాట అలా ఉందని చెప్పాడు అన్నమాట. నిజంగా ఈ పాట నేను రాసిన పాటల్లో చాలా ప్రత్యేకమైన పాట. తోక చుక్కలు కానీ, కృష్ణ బిళాలు కానీ, మెరుపులు, మేఘాలు, ఇలా ఏది భూమితో ఏం సంబంధం అని మొదటి పాటలో అంటే భూమికి సంబంధం లేని చాలా విషయాలు ఈ పాటలో రాయడం జరిగిందన్న. ఆఖరిగా పాట మొత్తంలో ఈ సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది. తన కలల రాకుమారుడిని కలిసిన ఒక అమ్మాయి అంతరంగం. ఏదో నా ఊహలో ఉన్న ఒక సంతోషం ఏదో కళ్ళ ముందుకు ఇలా వచ్చేయడం అంటే ఎలా నమ్ముతాను నేను? ఊహలో హాయి ఉన్న పళంగా కళ్ళ ముందుంటే నమ్మేది ఎలా అంటే అప్పుడు హీరో పాత్ర ఒక అద్భుతమైన సమాధానం చెప్తుంది అదే పాటలో. విశ్వాసం ఉంటే విశ్వాన్ని కూడా శాసించగలదే నీలో ప్రేమ అని.
మీరంతా కూడా మనం ఎలా ఉన్నా కూడా మనం అందంగా ఉన్నామన్న విశ్వాసంతో ఉండండి. మీ విశ్వాసమే విశ్వాన్ని జయింపజేస్తుంది. నైస్, సో స్వీట్ ఆఫ్ యూ అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లేఖ లేఖ సాంగ్ లాంచ్ని చూసే టైం వచ్చేసింది. అండ్ ఈ పాటకి ఈ 3 పాటలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో చూసాం. అండ్ ఇప్పుడు ఈ పాట కూడా అంతకు మించిన సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మీమర్స్ మన లిరిసిస్ట్తో అండ్ మన హీరోతో కలిసి ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు. ఆర్ యూ గైస్ రెడీ? 3, 2, 1, go! Lekha Lekha. లేఖ నీతోనే చివరి దాకా చాలా బాగున్నాయండి ఈ పాట లిరిక్స్ కూడా. అండ్ ఈ పాట కూడా సూపర్ డూపర్గా సక్సెస్ అవుతుంది. అండ్ దీనికి కూడా ఫుల్ అప్లాజ్ వస్తుంది, ఫుల్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకా ఏమా అందం అన్న సాంగ్కి ఎంత సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది మనం చూసాం. దాన్ని మా వాళ్ళందరూ కూడా ఒక వీడియోని క్రియేట్ చేశారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రీల్స్ యొక్క రెస్పాన్స్ వీడియోని ఇప్పుడు స్క్రీన్ మీద చూద్దాం. మన ఆనిముత్యాలందరూ కనిపిస్తారు. గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. లెట్ మీ ఇన్వైట్ famous lyricist Anand Sriram garu onto the stage please, and let me invite our latest sensation Vikrant Reddy garu onto the stage please. ఆ స్పార్క్ కవర్ ఏదైతే కనపడుతుందో పైన టైటిల్ అక్కడ వరకే పాటల పాత్ర. ఒలిచి చూస్తే ఈ ప్రేమ అన్న పొరని ఒలిచి చూస్తే లోపల చాలా ఉంది. చాలా లోతైన కథ ఈ సినిమాకు ఉంది. ప్రేమ అనేది కేవలం మిమ్మల్ని వినోదపరచడానికి మాత్రమే, కానీ మిమ్మల్ని విస్మయానికి గురి చేయడానికి, కొన్ని సంవత్సరాల పాటు ఈ సినిమా గుర్తుండేలా చేయడానికి సినిమాలో చాలా అంశాలు ఉన్నాయి. సినిమా వరకు రావడానికి పాటలు ఉపయోగపడతాయి. సినిమాకి వచ్చిన తర్వాత ఆ పాటలకి సినిమా ఉపయోగపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. మా స్పార్క్ 4th సింగిల్ లేక లేక సాంగ్ లాంచ్కి వచ్చిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి, ప్రతి మీమర్కి వన్స్ అగైన్ మై సిన్సియర్ థ్యాంక్స్. లైక్ అనంత్ గారు ఆయన లైన్స్లో చాలా ఘాటుగా చెప్పారు, కానీ ఇన్ లేమన్ టైమ్స్ మూవీ పబ్లిసిటీ అనేది ఒక సన్ అనుకుంటే మీరంతా మూన్స్. ఆ లైట్ని అబ్జర్వ్ చేసుకుని దాన్ని రిఫ్లెక్ట్ చేసేది మీరే బేసిక్గా. సో ఒకప్పుడు మూవీ పబ్లిసిటీ యూస్ టు బీ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్, న్యూస్ పేపర్స్, పోస్టర్స్. బట్ ఇప్పుడు వాట్ ఐవ్ నోటీస్డ్ ఈస్ ద ట్రెండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద సోషల్ మీడియా. సో యూ గైస్ in your homes, like in your comfort zones, మీరు క్రియేట్ చేసే రీల్సే దే టేకింగ్ ద మూవీస్ టు ద పీపుల్ బేసిక్గా. సో అండ్ ఇన్ దిస్ కేస్ నాకు అంటే ఇన్ ఎ వే ఐమ్ బ్లెస్డ్ బికాస్ స్పార్క్లో ద స్టోరీ ఈజ్ స్ట్రాంగ్. అండ్ యా వీ హ్యావ్ హెషామ్ అబ్దుల్ వహాబ్ హూ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. బట్ 5 songs బాగా రావడం అనేది ఇట్స్ వెరీ రేర్. అండ్ ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ బేసిక్గా. అనంత్ గారు అండ్ మా బ్రదర్ హెషామ్ అబ్దుల్ వహాబ్ తను వాళ్ళు రావాల్సింది. హీస్ కరెంట్లీ బిజీ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ ఫర్ స్పార్క్. సో ఐ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్ అట్ దిస్ పాయింట్. సో ఇట్ వాజ్ ఆల్ ఎ టీమ్ ఎఫర్ట్. సో మేమందరం లైక్ యూనో వీ ఆల్ యూస్ టు బీ ఇన్ ఎ రూమ్, లైక్ ఒక రూమ్లో హోలప్ అయిపోయి యూస్ టు డిస్కస్ ఏంటి సినారియో, దీనికి ఏం రాయాలి. సో నేను, హెషామ్, అనంత్ గారు, దట్స్ ఇట్, ద ట్రయో. సో మేము కూర్చొని బై ద టైమ్ వీ యూస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ రూమ్, ఆ స్టూడియోలోంచి బయటకు వచ్చేటప్పటికి వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ట్యూన్. అలాగే వీ డిడ్ ఇట్ 5 times, నాట్ 1 time. అండ్ ఇప్పుడు యూ సా ద 4th సింగిల్, వీ హ్యావ్ అనదర్ సింగిల్ కమింగ్ అవుట్ సూన్. ఈవెన్ దట్ ఈస్ ఎ బ్లాక్ బస్టర్ సాంగ్. సో ఇన్ ఎ వే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అంటే ఒక న్యూ కమర్ మూవీకి 5 songs ఇలాగ మంచిగా రావడం అనేది ఇట్స్ వెరీ రేర్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ పాట విషయానికి వస్తే లేక లేక దిస్ ఈస్ బేసికలీ అ బాండింగ్ సాంగ్ బిట్వీన్ ఏ బాయ్ అండ్ ఎ గర్ల్ బేసిక్గా. సో దానికి ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చిన అనంత్ శ్రీరామ్ గారికి,
అంత బ్యూటిఫుల్ ట్యూన్ ఇచ్చిన హెషామ్ అబ్దుల్ వహాబ్ బ్రదర్కి ఐఎమ్ రియలీ ఇండెటెడ్. లుకింగ్ ఫార్వర్డ్ టు షేరింగ్ మై డ్రీమ్ విత్ యూ ఆల్ ఆన్ November 17. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళండి, చూడండి. అండ్ వెల్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్ స్ట్రగుల్డ్? కానీ ఇప్పుడు మేము ఒక చిన్న వీడియో చేయడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అలాంటిది ఒక మూవీని మీ భుజాల మీద వేసుకొని మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాట్ ఈస్ ద హార్డెస్ట్ థింగ్ యూ హ్యావ్ ఫేస్డ్ డ్యూరింగ్ ద మూవీ? See, there are several hardest things, but the first hardest thing I would think is convincing everyone to come on board. Basically, ఇప్పుడు సుహాసిని గారు లైక్ వై వుడ్ షీ డూ అవర్ మూవీ, నేను ఎవరు, సో నేను వెళ్ళాను తను కలవడానికి. వెళ్ళినప్పుడు ఓకే కథ చెప్పండి అని అన్నాక అడిగింది, హూ ఇస్ ద డైరెక్టర్, నేనే అన్నాను. హూ ఇస్ ద స్టోరీ రైటర్, నేనే అన్నాను. హూ ఇస్ ద హీరో, నేనే అన్నాను. హూ ఇస్ ద ప్రొడ్యూసర్, నేనే అన్నాను. అంటే వై షుడ్ షీ ట్రస్ట్ మీ? వీడు ఏదో వచ్చాడు, ఏదో ఒక పిచ్చి సినిమా చేశాడంటే దే విల్ లూజ్ దేర్ క్రెడిబిలిటీ. సో సేమ్ థింగ్ మేరీన్ దగ్గరికి వెళ్ళాను. సో ఐ హ్యాడ్ టు రియలీ కన్విన్స్ సార్. అంటే వాళ్ళు దే హ్యావ్ టు సీ సంథింగ్ ఇన్ యూ, అదర్వైజ్ దే వోంట్ గెట్ కన్విన్స్. సో వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆన్ బోర్డ్ తేవడం అనేది వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ బేసిక్గా. బట్ ఒకసారి ఆ మొమెంటమ్ స్టార్ట్ అయ్యాక then it was not that hard, because I always believed like good things happen for good people. So I only had one wish. I wanted to make a very good movie basically. So initially it was a lot of struggle, okay, 6 months. But once we started the movie, once people saw the quality, once people saw the passion, they all came on board basically. Hesham Abdul Wahab basically ఆ టైంలో he was doing ఖుషి, అప్పుడే సైన్ చేశారు. సో నేను వెళ్ళాను, సేమ్ క్వశ్చన్. See, he's doing a movie with Maitri, Vijay Devarakonda, Samantha. So why should he sign a movie like me? So నా తర్వాత మూవీ చూసినా he's doing a movie with నాని గారు. సో ఇంత పెద్ద స్టార్స్తో చేసినప్పుడు, ఇంత పెద్ద బ్యానర్స్తో చేసినప్పుడు ఒక న్యూ కమర్ వచ్చాడు, వాడికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, వాడే చేస్తున్నాడు, ఎలా, వై షుడ్ హీ ట్రస్ట్ మీ? సో దట్ వాజ్ ద డిఫికల్ట్ పార్ట్. అఫ్ కోర్స్ ఫైనాన్సెస్, దట్స్ ఎ హోల్ డిఫరెంట్ స్టోరీ. మనం మూవీ అనుకొని స్టార్ట్ చేసినప్పుడు బడ్జెట్తో స్టార్ట్ చేస్తాం, బట్ మన విజన్ మ్యాచ్ చేయాలి అంటే ఇట్ విల్ కీప్ ఆన్ గ్రోయింగ్ బేసిక్గా. సో దాన్ని తీసుకొచ్చి చేయడం, దట్ వాజ్ ద సెకండ్ డిఫికల్ట్ పార్ట్. లక్కీగా స్టార్ట్ చేశాక సమ్ మొమెంటమ్ హ్యాపెండ్, ఏమైందో తెలియదా, మ్యాజిక్ హ్యాపెండ్. సో ఇట్ వాజ్ ఈజీ, బట్ ద ఇనిషియల్ స్ట్రగుల్ వాజ్ ద హార్డెస్ట్ పార్ట్. ట్యూన్కి తగ్గట్టు లిరిక్స్ కూడా యాప్ట్గా సెట్ అయ్యాయి అనంత్ శ్రీరామ్ గారు. ఎవ్రీ సాంగ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక మేనిఫెస్టింగ్ టైప్ ఆఫ్ థింగ్. చాలా బాగా అనిపించింది టు బి ఫ్రాంక్, నిజంగా. అండ్ విజువల్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. సో మీకు ఏమాందం తర్వాత ఇష్టమైన పాట ఏంటి? ఊహలో హాయి ఉన్న పలంగా కళ్ళ ముందున్న నమ్మేదెలా చెప్పుమా, అది నా ఫేవరెట్. నాకు వ్యక్తిగతంగా అంటే ఏమా అందం అనేది అన్నిటికంటే ఎక్కువ విజయవంతం అవుద్దని మేము అప్పుడే అనుకున్నాం. కానీ వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన పాట ఇది మాయ అన్నమాట. కారణం ఏంటంటే చాలా రోజులైంది అబ్బాయి అమ్మాయి మధ్య ఒక ప్రశ్న జవాబు లాగా పాట వచ్చేది. చరణం చూసుకుంటే ఎక్కడి నుంచో ఊడిపడ్డానని పల్లవిలో చెప్తాడు. పాలపుంతని పక్కకు వంచి, నీలి నింగిని నిలువున చించి, మేఘమాలల మెరుపులు తెంచి, ధూళిగాలుల దురుసులు దించి, దూసుకొచ్చాను నీ ముందుకని. మొత్తానికి నేను ఎక్కడి నుంచో ఊడిపడ్డానని చెప్తాడు అమ్మాయికి. సరే ఊడిపడ్డావు కదా, నాకేం ఒరుగుతుంది, చుక్కల తోటల నుంచి ఏం తెచ్చావంటే 2 తోక చుక్కలు తీసుకొచ్చాను, నీ చెవుల చివరిలో రవ్వలుగా అద్దుతాను. ఓహో, వేకువ అంచుల నుంచి అంటే ట్విలెట్ నుంచి ఏం తెచ్చావు అంటే ఆ ఎర్ర రంగు వెలుగులు తవ్వుకుని వచ్చాను, కానీ నీ చెంపఛాయతో సరిపోలేదని వదిలేశాను. అలా కృష్ణబిలాన్ని వెంటేసుకొచ్చేది ఎందుకని? కృష్ణబిలం అంటే తెలుసా మీలో ఎవరికైనా? కృష్ణబిలం, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మళ్ళీ అందరికీ చెప్తారని చెప్తున్నా. కృష్ణబిలం అంటే బ్లాక్ హోల్, ఓకేనా? బ్లాక్ హోల్ని ఎందుకు పట్టుకొచ్చామంటే నీ బుగ్గ మీద దిష్టి చొక్కగా దిద్దడానికి తెచ్చాను అంటారు. అయ్యో, ఇన్ని ఎక్స్ట్రాడినరీ థింగ్స్ జరిగిపోతున్నాయో నాకు ఎప్పుడో ఊహించుకునే ఊహల్లో కూడా అందని అంత సంతోషం నా కళ్ళ ముందు ఉందంటున్నావు. అది నమ్మేది ఎలా అంటే, విశ్వాసం ఉంటే విశ్వాన్ని కూడా శాసించగలదే నీలో ప్రేమ. కాన్ఫిడెన్స్ ఉంటే మనం యూనివర్స్ని కూడా కమాండ్ చేయొచ్చు. ఆ ప్రేమకి ఉన్న అల్టిమేట్ ట్రూత్ని చెప్పడం అనేది ఆ పాట చివరి లైన్లో పరమార్థం. అది రాయగలిగినందుకు, అది రాసిన వెంటనే ఏమాత్రం సందేహాలు వెళ్ళిపుచ్చకుండా ఈ పాట ఇలాగే రికార్డ్ చేద్దామని నా మీద నమ్మకం ఉంచి ఆ పాటను ఒప్పుకున్నందుకు కూడా విక్రాంత్ గారికి మనం చప్పట్లు కొట్టాలి.
ట్రైలర్లో చూస్తే మాకు ఇది లవ్ స్టోరీ లాగా ఉంది అండ్ ఆల్సో అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఉంది. సో స్పార్క్ అనేది లవ్ స్టోరీ ఆర్ సస్పెన్స్ థ్రిల్లర్? స్పార్క్ ఈజ్ ఎ మల్టీ జానర్ మూవీ. సో ఈ జానర్ అని చెప్పలేం. నేను అందుకే స్పార్క్ లైఫ్ అని పెట్టాను. బేసిక్గా స్పార్క్ అని పెట్టేసి పేరు. లైఫ్ అనేది ఎందుకు యాడ్ చేశానంటే అందుకే. సో లైఫ్ హ్యాస్ ఆల్ ద 4 ఎలిమెంట్స్ ఇన్ స్పార్క్. ఎల్ స్టాండ్స్ ఫర్ లవ్, ప్రేమ. సో ఫోర్ ఎలిమెంట్స్: ప్రేమ, అన్వేషణ, రాక్షసత్వం, యుద్ధం. సో ఎల్ స్టాండ్స్ ఫర్ లైఫ్, లవ్. ఐ స్టాండ్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫైట్. ఈ స్టాండ్స్ ఫర్ ఈవిల్. సో మెయిన్ 4 ఎలిమెంట్స్ని తీసుకొని ఐ మేడ్ ఇట్ ఇన్ టు లైఫ్. సో స్పార్క్ ఈజ్ ఎ మల్టీ జానర్ మూవీ. ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎన్ యాక్షన్ మూవీ, ఇట్స్ ఎన్ ఇన్వెస్టిగేటివ్ మూవీ. So it has all the elements basically. It's a pakka commercial movie. So but at the same time wouldn't compromise anything for the commercial sake. So you will enjoy it from end to end. చాలా ఈ జర్నీలో మీకు చాలా థాట్స్ అండ్ చాలా థింగ్స్లో లో అయి ఉండుంటారు ఆబ్వియస్లీ, ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కసారి. వాట్ థింగ్స్ దట్ కీప్ యూ మోటివేటెడ్ సో దట్ నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఏ మోటివేషన్ తీసుకున్నారు? మాకు కూడా చెప్తే మేము కూడా ఫాలో అవుతాం. ఇందాక అనంత్ గారు చెప్పారు లైన్, విశ్వాసం ఉంటే విశ్వాన్ని కూడా శాసించగలడే. ఇక్కడ ప్రేమ అనే దానికంటే బేసిక్గా యూ కెన్ కమాండ్ ద యూనివర్స్ ఇఫ్ యూ రియలీ బిలీవ్ ఇన్ ఇట్. సో నా విషయంలో ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ద మూవీ. నాకు స్పార్క్ స్క్రిప్ట్ చాలా మంచి స్క్రిప్ట్ అని నేను నమ్మాను బేసిక్గా. సో దెర్ వర్ టైమ్స్ వెన్ ఐ వాస్ డౌన్. సో చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి లైక్ యూనో వైల్ మేకింగ్ దిస్ మూవీ. And I think it happens with every movie. There will be ups, there will be lows. We laughed, we cried, we were happy, we were dull. But at any point, something that kept me going is the belief that Spark is a good script. Yeah. Spark compulsory ga people ku nachutadi. Adi it's a ఫ్రెష్ స్క్రిప్ట్ బేసిక్గా. తెలుగులో టిపికల్గా ఉన్న మూవీస్ కంటే సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ ఉన్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమందికి రైటింగ్ ఇష్టం, కొంతమందికి డాన్సింగ్ ఇష్టం, కొంతమందికి పాటలు పాడతారు, యాక్టింగ్ చేస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యూ, మీలో అన్నీ ఉన్నాయి. మీరే రాసేసారు, మీరే డైరెక్ట్ చేశారు, మీరే యాక్టింగ్ చేసేసారు. ఎందుకు అంటే లైక్ వాట్స్ యువర్ ఇన్స్పిరేషన్? అంటే అలా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే అన్నీ ఉన్నాయనేది రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక అప్పుడు షుడ్ సే రైట్ నౌ ఐ ట్రైడ్, ఐ పుట్ ఇన్ మై బెస్ట్ ఎఫర్ట్. కానీ అది చెప్పాలి. బట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఐ షుడ్ సే నాలో వీక్నెసెస్ ఏంటో కూడా చాలా తెలిసే నాకు బేసిక్గా. సో కంపల్సరీగా ఈ అక్లెయిమ్ వస్తుంది. దెర్ విల్ డెఫినెట్లీ బీ కేసెస్ వేర్ పీపుల్ విల్ సే ఇది సరిగ్గా చేయలేదు అనొచ్చు కూడా బేసిక్గా. సో యూ షుడ్ బి రెడీ ఫర్ బోత్. బట్ మీ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఐ థింక్ ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్ ఆఫ్ ఇట్. సో లెట్ ద మూవీ రిలీజ్ ఆన్ ద 17th. వాళ్ళు చెప్తారు బేసిక్గా ఇఫ్ ఐ సక్సీడెడ్ యాజ్ ఎ స్క్రిప్ట్ రైటర్ ఆర్ ఇఫ్ ఐ సక్సీడెడ్ యాజ్ అన్ యాక్టర్. Because actor until just it's not just looks basic, it definitely has to be a lot of action, like you know. So I've tried my level best, but I definitely know I'm not perfect. So let the audience be the judge of it. టీజర్ గ్లిమ్స్ ఓపెనింగ్లో ఫైర్, యూ షోట్ ఫైర్. సో మీలో ఉన్న యాక్టింగ్ ఫైర్ చూపిస్తున్నారా లేదా డైరెక్షన్లో ఉన్న ఫైర్ని చూపిస్తున్నారా? సినిమాలో ఉన్న ఫైర్ చూపిస్తున్నాను బేసిక్గా. వాట్ ద స్క్రిప్ట్ హ్యాస్ బేసిక్గా. ద ఫైర్ వాజ్ ద మీడియం. మీరు అక్కడ చూసారంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ లెయిడ్ ఇన్ ద ఆ కారిడార్లో ఎవ్రీథింగ్ హ్యాస్ అ మీనింగ్. మీరు సినిమా చూసిన రోజు మీకు అర్థం అవుద్ది బేసిక్గా. బోత్ ద ఫ్లవర్ పాట్స్, యూనో ద డైరీ యూసీ. సో వీ వాంటెడ్ టు కట్ ఎ టీజర్, మంచి టీజర్ చేయాలి, మంచి ఇంట్రో వీడియో చేయాలి. బికాస్ సమ్మన్ ఫస్ట్ క్వశ్చన్ వీ హ్యాడ్ వాజ్ సో వీ మేడ్ సచ్ ఎ గ్రాండ్ మూవీ అండ్ నౌ ద యాక్టర్ ఇన్ దట్ మూవీ ఈస్ వెరీ మచ్ అన్నోన్. విక్రాంత్ అంటే ఎవరికి తెలియదు. సో వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ ఇన్ ఎ గ్రాండ్ వే. గ్రాండ్ మూవీ డిజర్వ్స్ ఎ గ్రాండ్ ఇంట్రడక్షన్. అది తీయాలి. కానీ లెట్స్ నాట్ మేక్ సంథింగ్ వెరీ సినిమాటిక్. అంటే ఏదో దానికోసం స్పెషల్గా ఫైట్ పెట్టి అలా కాకుండా లెట్స్ టేక్ ద ఎలిమెంట్స్ ఇన్ ద మూవీ అండ్ క్రియేట్ ఏ నైస్ ఇంట్రో. దట్ వాజ్ ద టార్గెట్. సో ఒక ఫ్యూ డేస్ కూర్చొని డిజైన్ ద హోల్ ఆ సెట్ వేసి అంతా ఎలా చేయాలనేది డిజైన్ చేసుకున్నాం బేసిక్గా. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఆ ఫైర్ ఏంటి అంటే దట్స్ అ ఫైర్ ఇన్ ద స్క్రిప్ట్ బేసిక్గా. సో అల్టిమేట్గా లైక్ ఐఎమ్ సమ్మన్ హూ ఆల్వేస్ బిలీవ్స్ దట్ ద స్క్రిప్ట్ అండ్ ద స్టోరీ ఆర్ ద హీరో. మీరు ఫస్ట్ నుంచి అంటున్నారు కదా మూవీ అనేది ఒక ప్యాషన్ నాకు అని చెప్పి, ఒక డ్రీమ్, ఒక ఎయిమ్ అని చెప్పి. సో మేము స్పార్క్ మూవీతో ఆగిపోవాలా, ఆగిపోతారా? ఇంకా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీస్? అండ్ ఎలాంటి జోనర్ మీరు నెక్స్ట్ అనుకుంటున్నారు? Actually, I have written a few stories. Some people have approached me also already. అంటే మీరు చేస్తారా మా బ్యానర్లో అది అని చెప్పి. I personally like
ఫ్రెష్ స్క్రిప్ట్స్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ దట్ హ్యాస్ నాట్ బీన్ డన్ ఇన్ తెలుగు బిఫోర్. ఎందుకంటే దేర్ ఆర్ ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీ ఈజ్ స్టెల్లర్, మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో టిపికల్ కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తే I don't think I'll be able to live up to them బేసిక్గా. మనకి we're happy అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది మొన్న ఫస్ట్ టైం. సో అంత స్టెల్లార్ హీరోస్, అంత స్టెల్లార్ డైరెక్టర్స్, అంత స్టెల్లార్ యాక్టర్స్ మధ్యలో ఇఫ్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ డెఫినెట్లీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫ్రెష్, సంథింగ్ డిఫరెంట్. ఏమా అందం సాంగ్ ఉంది కదా, సో మీరు పర్సనల్ లైఫ్లో డెడికేట్ చేయాలంటే ఎవరికి చేస్తారు? వన్ కండిషన్, మీ వైఫ్ అని మాత్రం చెప్పకండి. నేను చెప్పను. సో ఎవరు ఉన్నారు సార్? ఏమా అందం రాసేటప్పుడు ఈ భూమి మీద లేని ఒక ఊహాసుందర ఎవరైతే నా మనసులోకి వచ్చిందో ఆ అమ్మాయికి డెడికేట్ చేస్తా. ఓ, చాలా సేఫ్గా చెప్పేసి ఆన్సర్. ఓకే. ట్రైలర్ అండ్ టీజర్ అనేది చాలా బాగున్నాయి. సో ఇప్పుడు రిలీజ్ అయిన లేక సాంగ్ అయినా, ముందు రిలీజ్ అయిన 3 సాంగ్స్ అయినా చాలా ఫేవరెట్. బట్ నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి జ్ఞాపకాలి సాంగ్. ఎందుకంటే ఆ సాంగ్ విన్నప్పుడల్లా ఏదో ఒక మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో లైక్ మీరు కూడా లిరిక్స్ అనేది చాలా బాగా రాశారండి అనంత్ శ్రీరామ్ గారు. ఎందుకంటే జ్ఞాపకాలే అన్నప్పుడు మనకు మైండ్లో అసలు మీకు ఎలాంటి జ్ఞాపకాలు ఊహించుకొని మీరు ఆ సాంగ్ రాశారు? నా జ్ఞాపకాలకి ఏ సంబంధం లేదండి. ఎందుకంటే ఈ పాటలో ఇద్దరు ప్రేమికులు ఒక మంచి హిల్ స్టేషన్కి వెళ్ళి 2-3 రోజులు హాయిగా గడిపి ఆ జ్ఞాపకాలని ఒక పాటగా చెప్పుకుంటున్నారు. నా జీవితంలో నేను ఎప్పుడు లవ్వర్తో హిల్ స్టేషన్కి కాదు కదా, కనీసం గుట్ట మీదకి కూడా వెళ్ళలేదు. నాది అరేంజ్డ్ మ్యారేజ్. మీకు తెలుసు కదా, మీ అమ్మాయిలు ఎప్పుడు కాలేజీల్లో ఏదో మూలన చిత్తు కాగితాల మీద ఏదో రాసుకునేవాడిని ఎందుకు ప్రేమిస్తారు? ఒక బైకుల మీద చక్కర్లు కొట్టేవాడిని, లేకపోతే లెక్చర్ల దగ్గర అద్భుతమైన స్కోర్లు చేసేవాడిని, లేకపోతే తండ్రి డబ్బులతో పార్టీలు ఇచ్చేవాడిని. ఇలాంటి వాళ్ళని ఎక్కువ మందిని మీరు లైక్ చేసి ఉంటారు. కాబట్టి ఆ టైంలో నన్ను ఎవరూ లైక్ చేయలేదు, లవ్ చేయలేదు. అలా కొండల మీదకి వెళ్ళే జ్ఞాపకాలు నాకేం లేవు. పూర్తిగా ఇందులో ఉన్న వాక్యాలన్నీ కల్పితం. అవబోతుంది స్పార్క్ లైఫ్ సినిమా. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్.